తెలివి తక్కువ సీతయ్య. ఒక గ్రామంలో పేదరాశి పెద్దమ్మ తన తమ్ముడు సీతయ్య ఉండేవారు. సీతయ్య చాలా అమాయకుడు. లోకం గురించి అతనికి ఎక్కువగా తెలియదు. మా అక్క పేదరాశి పెద్దమ్మ ఎలా ఉందో ఏంటో చూడక చాలా రోజులవుతుంది, ఈ రోజు వెళ్దాం అని అనుకుంటాడు. ఇంట్లో అవ్వ మనవడు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కాదే ముసల్దానా, నీ తమ్ముడు ఎలా ఉన్నాడే, అసలు రావడమే లేదు. వాళ్ళ కోపంగా చూడకే, నీ తమ్ముడంటే నా తాత. చెప్పు. ఏమోరా, ఎలా ఉన్నాడో ఏంటో, అమాయకుడు, చాలా రోజులవుతుంది చూడక. అక్క, నాకు తెలుసక్క, నీకు నా మీద ప్రేమ ఎక్కువని, అందుకే వచ్చేసా. తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగా ఉన్నావా? ప్రయాణం అది బాగా జరిగిందా? అదేంటక్క, సాగడానికి అదేమైనా లబ్బరా? ఒరే ఎదవా, సాగడం అంటే నువ్వు వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది పడకుండా వచ్చావా అని అడుగుతున్నా. తాత, ఏంటిలా అనుకోకుండా వచ్చావు? నేను ఎలా ఉన్నానని చూసిపోదామని వచ్చా. ఒరే తమ్ముడు, నువ్వింకా మారలేదురా. నువ్వు కాదు, మీరు ఎలా ఉన్నారు అని చూడడానికి వచ్చా అని చెప్పాలి. దేవుడా, ఈ తింగరోడ్ని నువ్వే కాపాడాలయ్యా. ఒరే మనవడా, బజారుకి పోయి నూనె తీసుకొని రారా. రాజు సరే అని అంటాడు. అక్క, చిన్న పిల్లవాడు, వాడికేం తెలుసు, నేను తీసుకొస్తాలే. వద్దురా, నీకు తెలియదు, ఇబ్బంది పడతావు. ఎప్పుడు చూడు నాకు తెలివి లేదు అంటావు కదా. ఈ రోజు నా తెలివి చూడు, అసలుతో పాటు కొసరు కూడా తీసుకుని వస్తా. రే మధు, కొట్టికి ఎలా వెళ్ళాలో చెప్పరా. ఇదిగో తాత, ఇలా నేరుగా వెళ్ళు. రోడ్డు మీద వెళ్తూ అలా అడ్డు వచ్చిన నీళ్ళ గుంటలను అన్ని దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అతను అలా వెళుతూ ఉంటే రోడ్డు మధ్యలో ఒక చెట్టు వస్తుంది. ఏంటి, రోడ్డు మధ్యలో చెట్టు వచ్చింది, ఇప్పుడు నేరుగా వెళ్ళమన్నారే. సరే, చెట్టెక్కుదాం అని చెట్టెక్కుతాడు. అంతలో అటువైపు నుంచి ఒక వ్యక్తి వస్తాడు. ఈ తాత అతని మీద పడతాడు. తర్వాత ఇద్దరు కింద పడిపోతారు. అయ్యో అయ్యో అమ్మా, నా నడుము విరిగిపోయింది. అయ్యో. రే, ఎవ్వరా నువ్వు, చెట్టెందుకు ఎక్కావు? అయ్యో అన్నా, నేను కావాలని దూకలేదు, నేను కొట్టికి వెళ్తున్నాను. దారడిగితే అందరూ సూటిగా వెళ్ళమన్నారు. సూటిగా వెళ్తూ ఉంటే ఈ చెట్టు అడ్డం వచ్చింది, అందుకే దూకేశాను. ఇటు పక్క దారి ఉంది కదరా, ఇలా రావచ్చు కదా. నీకు అసలు తెలివుందా? ఇప్పుడు చూడు, నా నడుము విరిగిపోయింది. క్షమించు, తప్పయింది. నేరుగా వెళ్ళమంటే ఇలా వచ్చాను. నేరుగా అంటే చెట్లు పుట్టలు ఎక్కి దూకమని కాదురా, ఈ దారిలో వెళ్ళమని, అంతే. నీకసలు సమయస్ఫూర్తే లేదు, నువ్వు చాలా నేర్చుకోవాలి. సమయస్ఫూర్త అంటే ఏంటన్నా? ఇలా చూడు, నా చెయ్యి మీద గుద్దు అని చెయ్యి పెడతాడు. అన్నా, అలా గుద్దితే నీకు దెబ్బ తలుగుతుంది కదా. నువ్వు ముందు కొట్టు, నేను చెప్తా. తాత సరే అని ఒక గుద్దు గుద్దబోతూ ఉండగా చెయ్యి తీసేస్తాడు. అబ్బా, నొప్పి. ఏంటిది, సమయస్ఫూర్తి చెప్తానని చెప్పి నా చెయ్యి విరగొట్టాలనుకున్నావా? ఇలా చేసావేంటన్నా? ఇదే సమయస్ఫూర్తి. నువ్వు కొట్టే సమయానికి నేను చెయ్యి తీసేశాను కదా, అదే సమయస్ఫూర్తి. మనం ఎప్పుడైనా సరే తెలివిగా వ్యవహరించాలి. అవునా, చాలా బాగా చెప్పావన్నా, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షౌకారి గారు, నాకు నూనె కావాలి, ఇస్తావా? ఏంటి, ఇంత నూనె తీసుకున్నాను కదా, కొసరు ఇవ్వవా? అదేంటి, గిన్నె నిండిపోయింది కదా, ఎలా ఇవ్వాలి కొసరు, అందుకే ఇవ్వలేదు. అవును కదా అని గిన్నె తిప్పుతాడు. అంతే, నూనె మొత్తం నేలపాలైపోతుంది. ఆ గిన్నె వెనకాల ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని చూస్తాడు. అన్నా, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, కొసరు ఇందులో పోయి. అది చూసిన షౌకారి షాక్ అవుతాడు. సరే అని నూనె పోసి పంపిస్తాడు. తాత అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రే, ఎంతసేపురా, నూనె ఏది? ఇదిగో, ఇది కొసరు, ఇది అసలు అని గిన్నె తిప్పుతాడు. అంతే, కొసరు కూడా నేలపాలైపోతుంది. రే, నీకసలు తెలివే లేదురా. నూనె మొత్తం నేలపాలు చేసావు. అసలు సమయస్ఫూర్తి లేదు నీకు, అందుకే నీకు వెళ్ళొద్దు అని చెప్పానురా. అక్క, నాకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసు, చూపిస్తా చూడు. ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలో
ఒక పని చేద్దాం అని చంప మీద చేయి పెట్టుకుంటాడు. ఇప్పుడు నా చేయి మీద కొట్టు. వద్దురా, దెబ్బ తగులుతుంది. నువ్వు కొట్టక్క. అమ్మా నొప్పి, అయ్యో నా చెంప పగిలిపోయింది. ఒరే ఎదవా, ఇలా సమయానికి చేతులు తీసేయాలని ఎవడ్రా నీకు చెప్పింది? సమయస్ఫూర్తి అంటే అది కాదు. ఏ సమయంలో ఎలా ఉండాలో మనకు తెలిసుండాలి. ఒరే తెలివి తక్కువ విధవా, నేరుగా వెళ్ళమంటే అడ్డొచ్చిన చెట్లను పుట్టలను దూకుకుంటూ వెళ్ళిపోమని కాదు. అలా ముందుకు వెళ్తే షాప్ వస్తుంది అని అర్థం. ఆ షాప్ వాడు గిన్నె నిండా నూనె పోసాడు కదా, అప్పుడు నీకు కొసరు తీసుకోవడానికి ఖాళీ లేదు. కానీ నువ్వు కొసరుకు ఆశపడి అంత నూనె నీలపాలు చేసావు. సరే, ఆ కొసరు తీసుకొచ్చావు. ఇక్కడ నాకు చూపించడానికి వచ్చి ఆ కొసరును కూడా నీలపాలు చేసావు కదరా. పద, భోజనం చేద్దువు కాని. అందరూ కలిసి భోజనం చేస్తారు. సీతయ్య తాత తన తెలివిని తను ఉపయోగించుకొని తనకు తాను సమస్యలు కొని తెచ్చుకుంటాడు. అలా తన తెలివే తనకు ఓ సమస్యను తెచ్చిపెడుతూ ఉంటుంది.